ధృతరాష్ట్రుడు పాండురాజు పెరిగి పెద్దవారయ్యాక భీష్ముడు వారికి వివాహాలు నిశ్చయిస్తాడు. ధృతరాష్ట్రుడికి గాంధారికి, పాండురాజుకు కుంతి మరియు మాద్రికి వివాహాలు జరుగుతాయి. గాంధారదేశ రాజకుమారి గాంధారికి ధృతరాష్ట్రుడితో వివాహం జరిగినప్పుడు తన భర్త పుట్టుగుడ్డివాడు అని తెలిసి పతిభక్తితో ఆమె కూడా తన కళ్లకు గంతలు కట్టుకుంటుంది. మరోవైపు పాండురాజుకు కుంతి మరియు మాద్రి అనే ఇద్దరు భార్యలుంటారు. ఒకసారి పాండురాజు అడవిలో వేటాడుతుండగా పొరపాటున మైథునంలో ఉన్న ఒక ముని దంపతులను, అంటే జింక రూపంలో ఉన్నవారిని బాణంతో కొడతాడు. ఆ ముని చనిపోతూ, నీవు కూడా నీ భార్యతో కలిసిన మరుక్షణమే మరణిస్తావు అని శాపిస్తాడు. దీనివల్ల పాండురాజుకు సహజంగా సంతానం కలిగే అవకాశం లేకుండా పోతుంది. పాండురాజు సంతానం లేక బాధపడుతుంటే కుంతి తన చిన్నతనంలో దుర్వాస మహాముని తనకు నేర్పిన ఒక రహస్య మంత్రాన్ని భర్తకు చెబుతుంది. ఆ మంత్రంతో ఆమె ఏ దేవుడిని ప్రార్థిస్తే ఆ దేవుడు ప్రత్యక్షమై ఆమెకొక బిడ్డను ప్రసాదిస్తాడు. పాండురాజు అనుమతితో కుంతి ఆ మంత్రాన్ని ఉపయోగిస్తుంది. యమధర్మరాజు అనుగ్రహంతో అత్యంత నీతిమంతుడైన యుధిష్ఠిరుడు అనగా ధర్మరాజు జన్మిస్తాడు. వాయుదేవుడి అనుగ్రహంతో అమితమైన బలం కలిగిన భీముడు జన్మిస్తాడు. ఇంద్రుడి అనుగ్రహంతో గొప్ప వీరుడైన అర్జునుడు జన్మిస్తాడు. ఆ తర్వాత కుంతి ఆ మంత్రాన్ని మాద్రికి కూడా నేర్పుతుంది. మాద్రి అశ్వినీ దేవతలను ప్రార్థించగా ఆమెకు నకులుడు మరియు సహదేవుడు అనే కవలలు జన్మిస్తారు. ఇలా 5 పాండవులు దేవతల అంశతో పుడతారు.